ఒక్కడు మూవీ అయితే చూశాను భయ్య. కాకపోతే ఈ ఫ్యూచర్లో మాత్రం మన మహేష్ బాబు గారు సూపర్ స్టార్ అవుతారేమో అనిపిస్తూ ఉందన్నమాట. అదేనండి కృష్ణ గారు అబ్బాయి. అలాగే ఈయన నెక్స్ట్ లెవెల్లో అయితే మూవీస్ చేస్తారేమో అనిపిస్తూ ఉంది. రాజమౌళి గారితో కూడా నటించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే మరి పెద్ద పెద్ద హిట్లు సాధించేలా అయితే కనబడతా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే కనుక సో రిలీజ్కి అయితే వెళ్ళాను అనమాట. మామూలుగా లేదు, మనకి ఒక డైలాగ్ని అయితే ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా చాలామంది. ప్రకాష్ రాజ్ గారు చెప్తారు కదా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను గొబ్బెమ్మనరా అని. దానికి కూడా రెస్పాన్స్ మామూలుగా లేదనమాట, అదిరిపోయిందని చెప్పొచ్చు. అలాగే మెయిన్ అయితే మాత్రం ఒక సీన్కి దద్దరిల్లిపోయింది థియేటర్ అంతా కూడా. ఆ సీన్ ఏంటి అంటే అదేనండి, కొండారెడ్డి బుర్జ్ సెంటర్ దగ్గర అయితే కొడతారు కదా మన మహేష్ బాబు గారు. సో ఆ సీన్కి అయితే మాత్రం థియేటర్ దద్దరిల్లిపోయిందని చెప్పొచ్చు అనమాట. నిజానికి ఇంతకుముందు అంటే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు అప్పుడు కొంచెం ఏజ్ తక్కువ అనమాట. సో నేనైతే వెళ్ళాను. అప్పట్లో ఇంకా స్టార్టింగ్ నిజం రిలీజ్ అయింది ఆ టైంలో. సో ఒక్కడు అయితే మాత్రం ఇంకా ఆడుతూనే ఉందన్నమాట. సో ఆ ఒక్కడు సినిమాకి అయితే వెళ్ళాను, చాలా బాగుంది అప్పుడు. కానీ అంత తెలియదు కదా మనకి, సో ఏజ్ తక్కువ అవటం అదంతా మనకు తెలియదు. కానీ ఆ ఫీల్ కానీ ఎమోషన్ కానీ మహేష్ బాబు గారి ఇంటెన్స్ యాక్టింగ్ కానీ అదంతా ఇప్పుడైతే క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట అందరికీ కూడా. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అలాగే ఇంకొక వైపు ఆ చార్మినార్ సెట్ ఏదైతే ఉందో అది మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. సో చాలా బాగా అయితే ఉంటుంది. మనకి అంటే ఇప్పుడు అంతా తెలుసు కాబట్టి ఓకే, అప్పట్లో అంత టెక్నాలజీ అది లేదు కాబట్టి అది సెట్ అంటే నమ్మలేం అనమాట. అలా అయితే ఉంటుంది, ఇలా ఉంటుందా చార్మినార్ దగ్గర మొత్తం ఇలా ఉంటుందా అని చెప్పి. అలాగే సినిమాని కరెక్ట్గా గమనిస్తే కనుక మన మహేష్ బాబు గారి పంచులు అయితే మాత్రం మామూలుగా ఉండవు ఈ సినిమాలో. వెన్నెల కాదు, చందమామను చూస్తే ఏమనిపిస్తుంది అంటే మాత్రం దాన్ని తీసి వీపు గొక్కోవాలనిపిస్తుంది. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. సో మూవీ అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. అంటే అప్పటి మీద ఇప్పుడు ఈ క్వాలిటీ అది చాలా బాగుందనమాట. అలాగే ముఖేష్ ఋషి గారి యాక్టింగ్ కానీ, మహేష్ బాబు గారి సిస్టర్ గారి యాక్టింగ్ కానీ, అందరి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ చూసిన సినిమానే, కాకపోతే ఇప్పుడు చూస్తే మనకి ఇంకా క్లియర్ కట్గా కాన్సెప్ట్ అర్థమవుతూ ఉంటుందన్నమాట. అలాగే జైల్లో ఉన్న మన మహేష్ బాబు గారిని ప్రకాష్ రాజ్ గారు చంపేద్దామని విడిపించి తీసుకెళ్తారు కదా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. అక్కడ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది ముఖేష్ ఋషి గారిది, నా భయం వాడి గురించి కాదు నీ గురించి అని. అలాగే మళ్ళీ చంపేద్దామని అంతా రెడీ చేసిన తర్వాత ఇది పాత బస్తీ అనే టైప్లో అయితే మన మహేష్ బాబు గారు మామూలుగా ఇవ్వరనమాట. అక్కడ డైలాగ్ అయితే మాత్రం వైట్ షర్ట్లు వేసుకున్న ప్రతి ఒక్కడు ఫ్యాక్షనిస్ట్ కాదు అని చెప్పి అయితే ట్విస్ట్ మామూలుగా ఉండదు. అలాగే మెయిన్లీ తెలంగాణ శకుంతల గారి క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఆవిడ కళ్ళు తాగుతూ ఆ పచ్చిమిర్చి తింటా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఆవిడ డైలాగులన్నీ కూడా. సో ఓవరాల్గా అయితే మాత్రం రిలీజ్ కూడా వర్త్ అని చెప్పొచ్చు పెట్టిన టికెట్కి అయితే మాత్రం. అప్పుడు నేను వెళ్ళింది అయితే అలంకార్ అనుకుంటా, ఇప్పుడు కూడా అదే. సో చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు గారి సినిమా ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. రాజమౌళి గారితో చాలా టైం అయితే పడుతుంది. సో అందుకని ఈలోపు ఆయన సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేయటమే. సో ఓవరాల్గా అయితే మాత్రం నాకు మళ్ళీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.